హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నా స్టైల్లో డ్రై ఫ్రూట్ ఏ విధంగా చేయాలో మీకు కూడా చూపించేస్తాను పదండి. ఇప్పుడు మనం బయట ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఓవర్ స్వీట్ అలాగే ఓవర్ కెమికల్స్ ఉంటున్నాయి. సో అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా మహా అయితే ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి దీనికి. సో మన పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. డ్రై ఫ్రూట్స్ని వాళ్ళని తినమంటే నార్మల్గా తినరు. అదే ఈ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా 2 డేస్‌లోనే ఫినిష్ చేసేస్తారు. నాకు ఇంట్లో రెడీగా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో చేశాను ఫ్రెండ్స్. గుమ్మడి గింజలు, పుచ్చపప్పు రెడీగా ఉన్నాయి నా దగ్గర. సో అవి గుప్పుడు, ఇవి గుప్పెడు తీసుకున్నాను. కాకపోతే నెయ్యి లేకుండా రోస్ట్ చేస్తున్నాను. సో అలా చేస్తేనే టేస్ట్ బావుంటుంది. నేతిలో వేయిస్తే టేస్ట్ ఎలా ఉంటుందంటే ఓవర్‌గా నెయ్యి ఎక్కువైపోయి నాకు నెయ్యి టేస్ట్ వచ్చి పిల్లలు కొంచెం విసిరేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకని నేను నెయ్యి లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేశాను. ఈ టిప్ మీరు కూడా పాటించండి. ఎంత టేస్టీగా ఉంటుందో నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. కావాలంటే ఇందులో సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగే అవిసె గింజలు కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏవుంటే అవి. అవిసె గింజలు మాత్రం కొంచెం గుప్పెడు కన్నా కొంచెం తక్కువే ఏసుకోండి. అందులో హాఫ్ వేసుకోండి. ఎందుకంటే అవిసె గింజల టేస్ట్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటది. అవిసె గింజలు కొంచెం చేదుగా కూడా ఉంటుంది. సో ఎవరైనా అవిసె గింజలు వేసుకునేటట్టయితే గుప్పెడులో హాఫ్ వేసుకోండి. ఇవి లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గుప్పెడు బాదం పప్పు తీసుకున్నాను. అందులో హాఫ్ క్వాంటిటీ జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు ఏంటంటే మన హెల్త్‌కి అంత మంచిది కాదు అంటారు కదండీ! సో నేను విన్న వీడియోస్‌లో, నేను చూసిన సెర్చ్‌లో జీడిపప్పు కొంచెం ఎక్కువ తినొద్దు, మంచిది కాదు అన్నారు. సో అందుకని నేను బాదం ఎక్కువ తీసుకున్నాను. అందులో హాఫ్ జీడిపప్పు క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇవి మాత్రం కొంచెం నేతిలోనే వేపించాను ఫ్రెండ్స్. ఇవి నేతిలో వేయిస్తేనే బావుంటది. ఆ టేస్ట్ బావుంటది. క్రంచీనెస్. సో అందుకోసమని ఇవి నేతిలో వేయించాను. మీకు వద్దు అంటే గనక డ్రై రోస్ట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది డ్రై రోస్ట్ చేయడానికి. సో అవి కొంతమంది ఎలా చేస్తున్నారంటే గ్రేట్ చేసేస్తున్నారు. అంటే తురిమిన తర్వాత రోస్ట్ చేసుకుంటున్నారు. అలా కన్నా కూడా నేను ఈ స్టైల్‌లో చేశాను. తురిమిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ మనకేంటంటే ఈవెన్‌గా రాదు తురిమిన తర్వాత. ఒకటి చిన్న పలుకు, ఒకటి పెద్ద పలుకు వస్తది. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని మాడిపోతాయి. కొన్ని సరిగ్గా ఏగకుండా ఉంటాయి. సో అలా కాకుండా ఇలా ఏమి కట్ చేయకుండా డైరెక్ట్‌గా నేతిలో వేయించి తరువాత మనం దాన్ని కచ్చా పచ్చాగా దంచుకుంటే ఆ టేస్ట్ బావుంటుంది. లేదు నేను తురిమిన తర్వాతే రోస్ట్ చేసుకుంటానంటే మీ ఇష్టం. కాకపోతే నేను ఫాలో అయిన టిప్స్ మీకు చెప్తున్నాను. మీకు కుదిరితే గనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అదే విధంగా మనకి ఖచ్చితంగా డైలీ ఒక నువ్వుల లడ్డు తినాలి. సో విడిగా తినాలి అంటే గనక అందులో ఖచ్చితంగా కొంచెం బెల్లం వేసుకోవాలి. అది కూడా ఓవర్ స్వీట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇందులోనే నేను ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నువ్వులు తీసుకున్నాను. అది లైట్‌గా రోస్ట్ చేసుకున్నాను. నెయ్యి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తరువాత గుప్పెడు పల్లీలు. ఇవి కూడా నెయ్యి లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవి నేతిలో వేసుకుంటే వేరే టేస్ట్ వస్తది. తొక్క బాగా రోస్ట్ అయిపోయి కొంచెం చిరుచేదు పల్లీకి అంటే ఛాన్సెస్ ఉంది. సో నేను అందుకని డ్రై రోస్ట్ చేశాను ఫ్రెండ్స్. స్వీట్‌నెస్ కోసం నేను ఖర్జూరం తీసుకున్నాను. వాటిని ముక్కలు చేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ పట్టించి వాటర్ లేకుండా కొంచెం ఇది మాత్రం నేతిలో వేయించాను మెత్తగా అయ్యే వరకు. తర్వాత పల్లీలు పొట్టు తీసి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండీ! కచ్చా పచ్చాగా దంచాను. సో అవి, తరువాత బాదం, జీడిపప్పు కచ్చా పచ్చాగా దంచినవి. సో ఈ 3 కలిపి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో నేను నేతిలో వేయకుండా జస్ట్ నార్మల్‌గానే కిస్మిస్ తీసుకున్నాను. ఈ కిస్మిస్‌ని షిరిడీలో తీసుకొచ్చానండి. సో అందుకే ఇది బాగా ఎండిపోయినట్టున్నాయి. అక్కడ అలాగే అమ్ముతారు. సో అవి ఇవి. మా పిల్లలు నేతిలో వేసిన కిస్మిస్ అంటే తినరు. సో అందుకని కిస్మిస్ ఇలా తింటేనే మంచిదని చెప్పి నేను అలాగే ఉంచాను. మీరు కావాలి అంటే గనక నేతిలో వేసుకోండి. కానీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఇందులో టేబుల్ స్పూన్ గసగసాలు వేశానండి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మెత్తగా అయిపోతుంది నేతిలో వేయించిన తర్వాత ఖర్జూరం. సో వీటినన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మన కలపడంలోనే ఉంటుందండి. వీటిని బాగా మెత్తగా చేత్తోనే నలుపుతూ ఆ ఖర్జూరం అన్నిట్లికి కూడా పట్టాలి ఆ టేస్ట్. ఎందుకంటే కొంచెం నేతిలో వేపించాం కదా! కొంచెం ఉండలుగా ఉంటది. ఆ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లో నేను ఇంకా కొంచెం ఎండు కొబ్బరి పొడి వేశాను. అది గాని డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదండీ! అదైనా యూజ్ చేసుకోవచ్చు.
లేదా మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వాటర్ లేకుండా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. సో అది కొబ్బరి కూడా చాలా మంచిది కదండీ హెల్త్‌కి. సో నేను అయితే నాకు నచ్చిన స్టైల్‌లో చేశాను. నాకైతే చాలా అంటే చాలా బావుంది. మా పిల్లలు తిన్నారని నేను ఈ వీడియో చేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇది తింటే పిల్లలకి డైలీ 1 గాని, 2 గాని తింటే వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందుతుంది. సో నేను అందుకే ఈ విధంగా ఈ స్టైల్‌లో చేసి పెట్టుకున్నాను. నాకిది చేసేయడానికి 15 మినిట్స్ టైమే పట్టింది. ఎక్కువ సేపు పట్టలేదు. దాన్ని మనకి నచ్చిన షేప్స్‌లో చేసుకోవాలి. టేస్ట్ చూడండి ఫస్ట్. ఖర్జూరం సరిపోయింది అంటే ఓకే. లేదంటే కొంచెం మళ్ళీ ఖర్జూరం వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ స్వీట్‌నెస్ యాడ్ చేయనండి. ఖర్జూరం గూడా హెల్త్‌కి మంచిది కాదు. నేను చూసిన వీడియోస్‌లో చెప్పడం మటికి ఖర్జూరం గూడా హెల్త్‌కి మంచిది కాదన్నారు కాబట్టి నేను కొంచెం లిమిట్‌లోనే వేశాను ఖర్జూరం. లేదు నాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో వీటన్నిటిని కలిపి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా లడ్డూ షేప్స్‌లో చేసుకోవాలండి. అంతేనండి, కమ్మగా ఉండే హెల్తీ అండ్ సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఎలా ఉందో ఈ టిప్స్‌తో ఖచ్చితంగా ఫాలో అయ్యి నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎటువంటి టెన్షన్ పడకుండా షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తీసుకోవచ్చండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్